సంగమా, దేవుని చిన్నదాకా మన బ్యాప్టిస్ట్ చర్చ్ పెద్దపల్లి ఈరోజు యేసుక్రీస్తు శిలువ శ్రమల త్యాగ కోరికలు 6వ రోజు నిర్వహిస్తుంది. మీ అందరికీ ప్రేమపూర్వకమైన ఆహ్వానం. ప్రతిరోజు క్రమంగా చర్చకు వస్తున్నారు. అందులో బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నారు. ప్రతి ఒక్కరూ ఈ సభలో దైవ శైలిలో ఉండండి, ఆత్మీయమైన మేడలు పొందండి. దేవుడు బహుగా మిమ్మల్ని దీవించి ఆశీర్వదించడం కాక. ఆమేన్. ప్రభునామానికి స్తోత్రం. కృపమైన దయమైన రక్షక, ఈనాటి శిలువ శ్రమల ధ్యాన కూడికలో పాల్గొన్న బిడ్డలందరినీ ప్రేమించండి, ఆశీర్వదించండి. దేవుని పరిశుద్ధ నామమున వారిని భద్రపరచండి. దేవుని దయను కృపను వారిపై అనుగ్రహించండి. క్రీస్తు యేసు ప్రభువు అనుగ్రహించే ఆ ధన్యత బిడ్డలకు దయచేసి ఈ రోజున దైవ సన్నిధిలో ఉన్న ప్రతి బిడ్డను దీవించి యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో భద్రపరచమని ఆలయం అంతము నుండి కూడిక నడిపించమని వేడుకుంటున్నాను. వచ్చిన ప్రతి బిడ్డను ప్రేమించండి, ఆదరించండి. ఈ 6వ రోజు శిలువ శ్రమల ధ్యాన కూడిక బిడ్డలందరికీ ఆత్మీయమైన బలాన్ని సమకూర్చి వారిని ప్రేమించి దీవించమని క్రీస్తు యేసు దయగల నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. యేసు ప్రభు నీ దివ్య క్షమ పాసిల్లెను సిలువలు పాపక్షమా. కలువరిలో నా పాపము పొంచి సిలువకు నిన్ను ఆహుతి చేసి, కలువరిలో మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ ఆశీర్వాదాలు. ఈరోజు యేసుక్రీస్తు శిలువ శ్రమల ధ్యాన కూడిక 6వ రోజు. దేవుని వాక్యం చదువుకుందాం. అందరూ కూడా బైబిల్ చేయాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాను. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 20వ వచనం చూద్దాం మనం. నిమిషం చదువమ్మా.
అయినను నీ మీద తప్పు ఒకటి నేను మోపవలసి ఉన్నది. ఏమనగా తాను ప్రవక్తినని చెప్పుకొనుచున్నా యెజెబెలు స్త్రీని నీవు ఉండరించుచున్నావు. జారత్వము చేయుటకును విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినుటకును అది నా దాసులకు బోధించుచు వారిని మోసపరుచున్నది. మారు మనస్సు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చింది, కానీ అది తన జారత్వం విడిచిపెట్టి మారు మనస్సు పొందనొల్లదు. చర్మ అలాగే 23వ వచనం, దాని పిల్లలు నిశ్చయముగా చంపెదరు. అందువలన అంతరింద్రియములను పరీక్షించు హృదయములను పరీక్షించువాడు నేనే, సంగములన్నీ తెలుసుకున్నాను. మరియు మీలో ప్రతి వానికి వారి వారి క్రియల చొప్పున ప్రతిఫలము ఇచ్చేదను. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మన పిరికిలో దీవించను గాక. ప్రార్థన చేద్దాం. శ్రవణి చిన్న ప్రార్థన చేయమా. దేవా, గడిచిన కాలం అంతా కాచి భద్రపరిచిన విధానాన్ని బట్టి స్తోత్రములు చెల్లించుకుంటున్నాము తండ్రి. దేవా, శిలువ శ్రమల ధ్యానంలో తండ్రి 6వ రోజు వరకు మమ్మల్ని ప్రవేశపెట్టిన విధానాన్ని బట్టి స్తోత్రములు చెల్లించుకుంటున్నాము తండ్రి. ప్రతి బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి దేవా. మీకే స్తోత్రములు చెల్లించుకుంటున్నాము తండ్రి. మా ప్రతి అవసరతను తీర్చిన దేవుడు వైపు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము తండ్రి. ఉపవాసం యొక్క తండ్రి ప్రాధాన్యతను మాకు నేర్పించారు తండ్రి. మీరు బట్టి స్తోత్రములు చెల్లించుకుంటున్నాము తండ్రి. దేవుని నామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 20 నుంచి 23 వరకు మనం చదువుకున్నాం. ఇక్కడ క్రియలు ప్రతిఫలము అనే మాట మనం చూస్తున్నాం. క్రియలను పరీక్షిస్తున్నాడు దేవుడు. మీలో ప్రతి వారికి వారి వారి క్రియల చొప్పున ప్రతిఫలము ఇచ్చేదను. గమనించారు వాక్యం. ఆ పైన చూడండి, అంతరింద్రియములను హృదయములను పరీక్షించువాడను నేనే అని సంగములన్నీ తెలుసుకును. మరియు మీరు ప్రతి వారికి వారి వారి క్రియల చొప్పున ప్రతిఫలం ఇచ్చేదను. ప్రతిఫలము అంటే జీతం, క్రియలు అంటే చేసిన పని. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన క్రియలు బాగలేవనుకోండి, మనము నిరంతరము పాపులుగానే ఉండిపోయాం. దానికి కూడా జీతం ఉందండి. పాపము వలన వచ్చే జీతము మరణము. ఇక్కడ మనం చూస్తే యెజెబెలు స్త్రీని ఉండరించుచున్నాము అని చదువుకున్నాం మనం. మీరు మీ జీవితంలో 20వ వచనం, నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. ఏమనగా తాను ప్రవక్తినని చెప్పుకొనుచున్నా యెజెబెలు స్త్రీని ఉండరించుచున్నావు. జారత్వం చేయుటకు విగ్రహం బలించిన వాటిని తినటకు అది నా దాసులకు బోధించు వాడిని మోసపరుచుచున్నది. మోసం అండి, మోసం. పాపం వల్ల వచ్చిన జీవితం మరణం అన్నాం. మరి పాపం అంటే ఆజ్ఞాతిక్రమమే పాపం, దైవ దూషణ పాపం, దైవ సేవకుల మీద ద్వేషాన్ని పెంచుకోవడం పాపం. ప్రియమైన దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, యెజెబెలు అనే స్త్రీని ఉండనిస్తున్నావు. యెజెబెలు అనేటువంటి ఈమె పేరు ఇంతవరకు ఎవరు పెట్టుకోలేదు. ఏ కాపరి కూడా ఈ బిడ్డ పేరు యెజెబెలు పెట్టలా. అది పెట్టదగిన పేరు కాదు. యెజెబెలు అంటే ఒక భయంకరమైన స్త్రీ, రాణి కదలలేవు. కానీ యెజెబెలు దైవ సన్నిధిలో పాపిష్టిదానిగా ఉండిపోయింది. బయలుదేవత ప్రవక్తలు ఆరాధిస్తుంది. బయలు అంటే విగ్రహారాధన,
ఈమె జీవితం మొదటి నుంచి చివరి వరకు కూడా పాపభరితంగానే ఉంది. యజబెలు, మీలో యజబెలు ఉండనిస్తున్నారా? మీలో మరియమ్మ అనే ఆవిడ ఉందా? మేరీ మాట మీలో ఉందా? మీలో యజబెలు ఉంది. మీలో ఇంకా పరిశుద్ధ స్త్రీలు ఎవరైనా ఉన్నారా? లేక యజబెలే ఉందా? యజబెలు కీడుకు, శోధనకు, జాగ్రత్తవానికి అన్నిటికీ కూడా ప్రతీక. మీరు అలా ఉండనిస్తున్నారు. మీరు ఎంతటి వారైనా సరే దేవుని సన్నిధిలో జాగ్రత్తగా ఉండాలి. ఒకరోజు దావీదుకు చాలా ఆకలి అయిందట. మార్కు సువార్త 2వ అధ్యాయం చూడండి. దావీదు అప్పటికి మహారాజు. ఆయన ఏం చేశాడంటే గబగబా ఆలయంలోకి వెళ్ళాడు. చూడండి, అందరు కూడా వినండి ఈ మాట. మార్కు 2వ అధ్యాయం 25వ వచనంలో, అందుకు ఆయన వారితో, యేసుప్రభు అంటున్నాడు, తానును తనతో కూడా ఉన్న వారు ఆకలి కొనినందున దావీదుకు ఆహారం అవసరం వచ్చినప్పుడు అతడు చేసినది మీరెన్నడూ చదవలేదా? అందించక్కర్లేదమ్మా, చదవనప్పుడు చదవండి. అతడు చేసినది మీరెన్నడూ చదవలేదా? అభ్యాసాలు ప్రధాన యాజకుడై ఉండగా దేవ మందిరంలోనికి వెళ్ళి యాజకుడే గాని ఇతరులు తినకూడని సముఖపు రొట్టెలు తాను తిని తనతో కూడా ఉన్న వారికి ఇచ్చారు కదా. చూసారండి, యాజకుడు పరిశుద్ధాలయంలో రొట్టెలు ఉన్నాయి అక్కడ. అవి యాజకుడు తినవలసినవి. ఆ దేశానికి రాజు దావీదే. కాన్సన్ట్రేట్ చేసి వినండి దయచేసి. రాజుగారికి కూడా పర్మిషన్ లేదు. ఆలయం ఆయన రాజరికంలో ఉంది. రాజు అయినంత మాత్రంలో వచ్చి దైవ సన్నిధిలో రొట్టె తింటానికి కూడా వీలేదు. యేసుప్రభు చెప్తున్నాడు, యాజకుడు తప్ప ఎవరూ తినకూడదు సముఖపు రొట్టె. దాని పేరే సముఖపు రొట్టె. ప్రియమైన దేవుని బిడ్డగా, చాలా మంది రాజులు పెద్దవాళ్ళే చెడిపోయారు. చివరికి మరణావస్థ తెచ్చుకున్నారు వాళ్ళు. గమనించండి, 2వ దినవృత్తాంతాల్లో ఉజ్జియా అనే రాజు ఉన్నాడు. 2వ దినవృత్తాంతం 26వ అధ్యాయం. 2వ దినవృత్తాంతములు 26వ అధ్యాయం. అక్కడ ఉజ్జియా అనే రాజు, అతను పోయిన పోకడ కనిపిస్తూ ఉంది. 16వ వచనం, అయితే అతడు స్థిరపడిన తర్వాత మనస్సును గర్వించి చెడిపోయాను. ఇది వన్ ఆఫ్ ది బ్యాడ్ క్యారెక్టర్స్. నాకేమి పర్వాలేదని స్థిరపడిన తర్వాత ఉజ్జియా చెడిపోయినాడు. అతడు ధూపపీఠం మీద ధూపం వేయటకై యెహోవా మందిరంలో ప్రవేశించి తన దేవుడిని యెహోవా మీద ద్రోహం చేయగా యాజకుడు అజర్యా, అతనితో కూడా ధైర్యవంతుడు యెహోవా యాజకులు 20 మంది అతను వెంబడించి లోపలికి పెట్టింది. వారు రాజైన ఉజ్జియాను ఎదిరించి, ఉజ్జియా యెహోవాకు ధూపం వేయటకై ప్రతిష్ఠించబడిన అహరోను సంతానం వారు యాజకుల పని కానీ నీ పని కాదు. పరిశుద్ధ స్థలంలో బయటకు పొమ్ము, ద్రోహము చేసి ఉన్నావు. చూసారండి, రాజుగారు ఉజ్జియా రాజు. ఈ రాజును కూడా ఆలయంలో ధూపం వేయడానికి నువ్వెవరివి? యాజకులు బయటికి పోమంటున్నాడు. ఇప్పుడు మీరైతే యాజకుడినే బయటికి పోమంటారు అనుకోండి. చూసారా, ఉజ్జియా రాజుని యాజకులు బయటికి పోమంటున్నారు. దేవుడైన యెహోవా సన్నిధిని నీకు ఘనత కలగదు. దేవుడైన యెహోవా సన్నిధిలో అందరిలాగే నువ్వు కూడా విధేయత ఉండవలసిందే, కానీ ఇది నీకు తగదు అని చెప్పగా, ఇది నీకు ఘనత కాదు. పరిశుద్ధ స్థలంలో నుంచి బయటకు వెళ్ళు, నీవు ద్రోహం చేసి ఉన్నావు. దేవుడైన యెహోవా సన్నిధిని ఘనత కలగదని చెప్పగా ఉజ్జియా ధూపం వేయడానికి ధూపార్తిని చేత పట్టుకుని
ప్రమోదుడై యాజకుల మీద కోపము చూపెను. యెహోవా మందిరము తోపుపేట ప్రక్క అతడు ఉండగా యాజకులు చూస్తుండగానే అతని నొదట కుష్ఠరోగం పుట్టెను. ఎంత పెద్ద పనిష్మెంట్ చూసారా! మీరెవరయ్యా? నేను రాదని, నేను ధూపం వేస్తా అని వెళ్ళగానే నొసటి మీద కుష్ఠరోగం కలిగిందండి. ఉజ్జియా స్థిరపడిన తర్వాత చెడిపోయాడు, గర్వించి చెడిపోయాడని చదువుకున్నాం. ఎవరు గర్వించకండి. గర్వం అనేది చాలా చాలా చెడ్డ లక్షణం. దేవుడు చెప్తున్నాడు, దీనత్వాన్ని కలిగి ఉండండి. ఇది ఆయన సన్నిధి. ఆయన సన్నిధిలో నీవు దీనుడిగా జీవించవలసిన వాడివే. అలా కాకుండా నేనే గొప్ప, నేనే గ్రేట్ అనుకుంటువా, నీకు శ్రమలు తప్పు. బయటి ఉజ్జియా దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తించినందున రిజల్ట్ ఏంటంటే కుష్ఠరోగం. యాజకుల కార్యాలు వేరు, రాజుల కార్యాలు వేరు, రెండు సెపరేట్. యాజకుల యొక్క కార్యాన్ని రాజులు స్వీకరించకూడదు. రాజైనా ఎంతటి వాడైనా దేవుడి యొక్క శిక్షకు పాత్రుడు. ఘోరమైన వ్యాధి. యాజకుడైన అజర్యా మీద తిరుగుబడ్డాడు. కనుక ఈరోజు మన వాక్య భాగంలో దేవునికి వ్యతిరేకంగా జీవించిన యెజెబెలు గురించి నేర్చుకుందాం. ఒక సామెత ఉంది, తాను చెడ్డ కోతి వరమెల్లా చర్చిందే సామెత. మనందరికీ తెలుసు కదా. అలాగే తాను చెడిపోయి ప్రశస్తమైన దేవుని బిడ్డలను చెడగొట్టడం పాపం. చెడిపోయి దేవుని బిడ్డల్ని కురూపితం చేసుకొని వారిని కూడా చెడగొట్టడం డబుల్ సిన్, రెండంతల పాపం. యెజెబెలు ఆ పని చేసింది. ఎవరు ఈ యెజెబెలు? ఇశ్రాయేలు దేశాన్ని పరిపాలిస్తున్న తన భర్తను చెడగొట్టుకున్నటువంటి స్త్రీ. అహాబు ఇశ్రాయేలు దేశాన్ని పరిపాలిస్తున్నాడు. ఆయన అటువంటి మంచి వ్యక్తిని చెడగొట్టింది. ఇశ్రాయేలు దేశంలో యెహోవా దేవుడై ఉన్నాడు. కానీ ఈమెం చేసిందంటే బయలు దేవతల్ని, విగ్రహాలని దేవాలయంలో ఇంట్రడ్యూస్ చేసింది. ఇలా తన భర్తను చెడగొట్టిన స్త్రీగా తన కుటుంబాలలో భయంకరమైన స్థితిగతులు తీసుకొచ్చినటువంటి స్త్రీగా ఇశ్రాయేలు రాజ్యాన్ని అతలాకుతలం చేసినటువంటి స్త్రీగా ఇశ్రాయేలు దేశం యొక్క రూపురేఖలను మార్చివేసిందండి ఈ స్త్రీ. యెజెబెలు, మీలో యెజెబెలు స్త్రీని ఉండనిస్తున్నారు. బైబిల్లో ఉన్న చెడ్డ స్త్రీలలో మొట్టమొదటి స్థానం యెజెబెలుది. బైబిల్లో ఉన్న చెడ్డ స్త్రీలలో ఫస్ట్ ప్లేస్ యెజెబెలుది. ఈ స్త్రీ అంత దుర్మార్గురాలు, ఈ స్త్రీ అంత కిరాటకురాలు ఇంకెక్కడ కనిపించదు. ఇవి బైబిల్లో ఎక్కడ చూద్దాము? మొదటి రాజుల గ్రంథం 16వ అధ్యాయంలో ఈమె యొక్క హిస్టరీ రాసింది చూడండి. మొదటి రాజులు 16వ అధ్యాయం 31వ వచనం లేక 31వ వచనం. నెబాతు కుమారుని యెరోబాము కలిగించిన పాప క్రియలను అనుసరించి నడుచుకుంటే స్వల్ప సంగతి అనుకుని సీదోనీయుల రాజైన యెజ్బయలు కుమార్తె యెజెబెలును వివాహం చేసుకుని బయలుదేవతను పూజిస్తూ మొక్కుతున్నాడు. ప్రియమైన బిడ్డలారా, తమ ఇశ్రాయేలు దేశాన్ని ఈయన అహాబు రాజు 22 సంవత్సరాలు పరిపాలించాడు. ఇశ్రాయేలు దేశాన్ని 22 సంవత్సరాలు పరిపాలించిన అహాబు రాజు భార్య యెజెబెలు. యెజెబెలు కూడా సామాన్యమైన కుటుంబం నుంచి రాలేదు. సీదోను దేశాన్ని పరిపాలిస్తున్న రాజైన యెజ్బయలు యొక్క కుమార్తె అహాబు జీవితంలో ప్రవేశించింది. ఎలా ప్రవేశించిందో మాత్రం బైబిల్ వివరాలు లేవు. 29వ వచనం చూడండి. యూదా రాజైన ఆసా ఏలుబడిలో 38వ సంవత్సరం ఒమ్రీ కుమారుడైన అహాబు ఇశ్రాయేలు వారికి రాజై షోమ్రోనులో ఇశ్రాయేలును 22 సంవత్సరాలు
సంవత్సరాలు ఏలేడు. అది ఆయన చరిత్ర. దేవుని ప్రజలైన ఇశ్రాయేలు పరిపాలించిన రాజైన అహాబు భార్య. ఈమె జీవితాన్ని పరిశుద్ధాత్ముడు రాత్రి మన ముందు ఎందుకు కూర్చున్నాడంటే, ఈమె ఏ పంటను విత్తనాలుగా చల్లిందో ఆ పంటనే కోసింది. గలతీ 6:7 ఇలాగుంది, మోసపోకుడి, దేవుడు విక్రయించబడడు. మనుష్యుడు ఏమి విత్తనో ఆ పంటనే కొయ్యను. పౌలు మహాశయుడు రాస్తున్నాడు, మోసపోకండి, దేవుడు విక్రయించబడ్డాడు. మనుష్యుడు ఏమి విత్తనో ఆ పంటనే కోస్తాడండి. నీవు కోపం అనే పంటను విత్తనాలుగా చల్లితే కోపాన్నే కోసుకుంటావు. ద్వేషం అనే పంటను విత్తనాలుగా చల్లుకుంటే అదే కోసుకుంటావు. కుళ్ళు, అసూయ, అహంభావం, కుట్ర వీటిని చల్లితివా అవే కోసుకుంటావు. ఒకనాడు అవన్నీ నీకు శత్రువులుగా ఎదురు తిరుగుతాయి. దైవవాక్యనిది, ఇశ్రాయేలీయులను పరిపాలించిన అధికారం అహాబురాజుకు ఉంది. అహాబురాజుకు అంతటి అధికారం ఉంటే యెజెబెలు కూడా నేను రాణి అని పెత్తనం చెలాయించింది. కుటుంబాల్లో స్త్రీలు పెత్తనం చెలాయిస్తారు కదా, అలా ఈమెది మామూలు పెత్తనం కాదండి, చాలా డేంజరస్ పెత్తనాన్ని చెలాయించింది. ప్రతి స్త్రీకి కూడా దేవుడు బలాన్ని ఇస్తాడు, జ్ఞానాన్ని ఇస్తాడు, ఎంతో చాకచక్యంగా పనిచేయగలిగిన సామర్థ్యాన్ని కూడా ఇస్తాడు. కొన్ని వందల రాజుల కంటే యెజెబెలుకు దేవుడు ఆ చాకచక్యాన్ని ఇచ్చాడు, తెలివిచ్చాడండి. ఈ తెలివిని చెడ్డగా వాడుకుంది రాణి. దేవుడిచ్చినటువంటి జ్ఞానంతో, చాకచక్యంతో ఆమె అది మంచి కొరకు ఉపయోగించినట్లయితే, నీతి కొరకు ఉపయోగించినట్లయితే ఎన్నో వేల లక్షల బిడ్డలకు ఆదర్శప్రాయురాలయ్యేది. ఆమె తన తెలివితేటల్ని దుర్మార్గం చేయడానికి వాడుతుంది. ఆమె దేవుడిచ్చిన జ్ఞానాన్ని దుర్మార్గం చేయడానికి వాడుకుంది. తాను స్వయంగా ఒక రాజు యొక్క కుమార్తె, ఎర్బయలు అనే రాజు కుమార్తె పెళ్లి చేసుకుని అహాబు అనే రాజు భార్య, రెండు కూడా బెస్ట్ క్వాలిఫికేషన్స్ ఆమెకి. స్వయంగా రాకుమార్తె, భర్తగారు రాజు, ఈ రెండు ఆమె కలిగి ఉన్నాయి. ప్రియమైన బిడ్డలారా, ఈమె చేసింది మొట్టమొదట తన భర్తను చెడ్డ మార్గానికి నడిపించింది. తన భర్త పాడైపోయాడు, తాను పోయింది. ఇశ్రాయేలు దేశమే పాడైంది. ఎప్పుడైతే కుటుంబంలో భార్య భర్తలు ఇద్దరు చెడ్డవారో ఆ కుటుంబము పాడైపోదు. కంట్రోల్ లేదు, ఎవరి ఇష్టానుసారం వాళ్ళు జీవిస్తూ ఉన్నారు. దేవుడు ప్రతి ఒక్కరికి సామర్థ్యాన్ని ఇచ్చాడు, తలాంతులు, టాలెంట్స్ ఇచ్చాడు. ఒక్కొక్కరు ఒక్కొక్క టాలెంట్ ఉంటుంది, ఉపయోగించుకోవాలి. ఈమె సీదోను దేశస్తురాడు, అంటే అన్య దేశం, అది విగ్రహారాధన దేశం, కానీ ఇశ్రాయేలు దేశానికి రాణి అయింది. ఈ అన్యురాలు సీదోను అనే అన్య దేశం నుండి వచ్చి దేవునికి ఇష్టమైన ఇశ్రాయేలు రాజ్యాన్ని రాజుగా పరిపాలిస్తున్న అహాబుకు భార్య అయింది. ఈమె రాణి అయింది. విగ్రహారాధికురాలు, జీవము గల యెహోవాను విడిచి విగ్రహాలు ఆరాధిస్తుంది. బయలు దేవత ఆరాధికురాలు. ఇశ్రాయేలీయులు యెహోవా దేవుని ఆరాధిస్తుంటే ఈమె కొత్తగా విగ్రహారాధన స్టార్ట్ చేసింది. చూసారండి, దేవునికి వ్యతిరేకమైన కార్యక్రమాన్ని కొనసాగించింది. రూతు కూడా అన్యజనురాలే. రూతు ఏ జాతిలో తెలుసా మీకు? మోయాబీయురాలు. రూతు మోయాబీయురాలు. అయితే ఇశ్రాయేలీయులైనటువంటి ఇశ్రాయేలీలో శ్రేష్ఠుడైన ఎలీమెలెకు కుటుంబంలో ప్రవేశించింది. అవునా? రూతు ఎలీమెలెకు కుటుంబంలో ప్రవేశించింది. ఇశ్రాయేలు దేశపు బిడ్డ అయిన నయోమికి కోడలైంది. అంటే ఒక అన్యురాలు, మోయాబీయురాలు ఇశ్రాయేలు దేశంలో కోడలుగా ఆమె చక్కగా జీవిస్తూ ఉంది. బోయజును పెళ్లి చేసుకుంది.
ఇశ్రాయేలీయులకు ఏమైందో తెలుసండి. కొంతమందికి పెద్దమ్మ, కొంతమందికి అవ్వ, కొంతమందికి ముత్తవ్వ, అన్యురాలు దేవుని బిడ్డల రాజ్యంలోకి వచ్చి మార్పు చెందితే యెజబెలు మాత్రం అలా కాదు, అన్యురాలయుండి దేవుని బిడ్డల రాజ్యంలో ప్రవేశించి ఆ రాజ్యాన్ని చెడగొట్టేసింది. ఇదే ప్రకారం రహాబు కూడా అన్యజాతీయురాలే. ఆమె అమ్మోనీయురాలు, ఇశ్రాయేలీయురాలు కాదు, ఆమె అమ్మోనీయురాలు. కానీ ఇశ్రాయేలు వంశంలో ప్రముఖుల జీవితంలోకి వచ్చేసింది రహాబు. ఒకనాడు పేరు చెడ్డ పేరు ఉంది, ఇప్పుడైతే రహాబు మంచి పేరు తెచ్చుకుంది, తన జీవితాన్ని మార్చుకుంది. ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు ఆమె స్తోత్రాలు చెల్లిస్తూ తన జీవితాన్ని ప్రముఖంగా మార్చుకుంది. మనం ఎక్కడి నుంచి వచ్చాం, ఎక్కడికి వెళ్తున్నాం, వెళ్ళిన చోట మనం ఎలా ఉంటున్నాం, ఆ దేశంలో ఉండేటువంటి గొప్ప వ్యక్తులతో పరిచయం అయిన తర్వాత రహాబు సంపూర్ణంగా మారిపోయింది. అలాగే ఎంగమిడిలో రూతు బోయజును పెళ్లి చేసుకొని ఇశ్రాయేలు జీవితాల్లో అవ్వ, ముత్తవ్వ తరకాలం జీవించింది. చాలా మంది సంతానాన్ని కలిగి ఉంది. అలాగే ఇంకొక అన్యురాలు ఉంది, ఆశీరతు అనే అన్యజాతి స్త్రీ. ఎవరిని వివాహం ఆడిందో తెలుసండి? యోసేపుని వివాహం ఆడింది. దేవుని ప్రజలతో జీవించింది. ఆశీరతు దేవుని ప్రజలని ఇశ్రాయేలీలో జీవించింది. అన్యులు దేవునిలోకి వచ్చి దేవునితో జీవిస్తూ ఉంటే యెజబెలు అనే అన్యురాలు మాత్రం దేవుని బిడ్డల వద్దకు వచ్చి వారి దేశంలో ఉన్న అక్రమాన్ని ఈ దేశంలో ప్రతిష్ఠిస్తూ వారి దేశంలో ఉన్న విగ్రహాలను తెచ్చి ఇక్కడ ఉంచుతా ఉంది. ఈ యెజబెలు ఇశ్రాయేలు దేశంలోకి బయలుదేవతలను తేవటమే గొప్ప పాపం. విగ్రహాలు తీసుకొచ్చింది, జీవము గల దేవుని విస్మరించింది. ఈరోజు మనం ఎలా ఉన్నాం? ఈరోజు మనం కూడా యెజబెలు వలె ఉన్నామా? ఒక రూతు వలె ఉన్నామా? రక్షించబడిన రహాబు వలె ఉన్నామా? ఆశీరతు అనే యవనస్తుడి వలె ఉన్నామా? లేక మన కోరికలు, మన చెడ్డ లక్షణాలు, మన చెడ్డ కార్యాలు మనతోనే ఉంచుకొని యెజబెలు వలె జీవిస్తూ ఉన్నామా? అందుచేతనే మీలో యెజబెలును ఉండనిస్తున్నారు అని చదువుకున్నాం. మనం మొదట ప్రకటన గ్రంథంలో మనం చదివిన మొదటి మాటది, మీరు యెజబెలును ఉండనిస్తున్నారు. మీ హృదయాల్లో యెజబెలు అనేటువంటి చెడ్డ స్త్రీని ఉండనిస్తున్నారు. విగ్రహారాధన చేసేదాన్ని మీ హృదయాలు ఉంచుకుంటున్నారు. బొమ్మలుగా ఉన్న విగ్రహాలను పూజలు చేయట్లేదు మనం. కానీ మనలో ఉన్న విగ్రహాలు మన దుర్మార్గపు కోరికలే. నీలో కోపం అనే విగ్రహం ఉంది, నీలో అసూయ అనే విగ్రహం ఉంది, మీలో శాడిజం విగ్రహం ఉంది. ఏది చూసినా నీకు నచ్చదు. ఎవరు నచ్చరు, నీకు నువ్వే నచ్చుతావు. నేనే మోనార్క్ అనుకుంటున్నావు. నీ పాలిట విగ్రహం అది. నేను గొప్ప అని ఎప్పుడు అనుకుంటున్నావో అది నీ పాలిట విగ్రహం. రతన్ టాటా జీవిత చరిత్ర చదువుతూ ఉంటే ఎంత ఆశ్చర్యమో. మల్టీ మిలియనియర్ రతన్ టాటా మీకు అందరికీ తెలుసు కదా, ఈ మధ్య మరణించాడు. ఒకరోజు రతన్ టాటా ఇంకా ఇద్దరు స్నేహితులు కలిపి ఒక పెద్ద కారులో ఎక్కడికో వెళ్తున్నారు. కారు ఆగిపోయింది. డ్రైవర్ దిగి చూస్తే టైర్ పంచర్ అయింది. ఆపేశాడు. టైర్ మారుస్తున్నాడు డ్రైవర్. ఈ ఫ్రెండ్స్ అందరూ సిగరెట్లు తాగుతున్నారు. పోయి కొంచెంసేపు ఏడి టాటా రతన్ టాటా ఏడి అని చూసుకుంటున్నారు. వెళ్ళి చూస్తే అక్కడ చక్రం మారుస్తున్నటువంటి డ్రైవర్ దగ్గర అది కింద కూర్చొని దాని కింద ఉండే దాన్ని గట్టిగా పట్టుకున్నాడు. చక్రం పైకి ఉంటుంది కదా, దాన్ని తిప్పుతూ కూర్చున్నాడు. టాటా వాట్ ఈస్ దిస్ అన్నాడు. అతడు
మన కోసం ప్రయాణం చేస్తున్నాడు. మనము కప్పులు చెప్పుకుంటూ కాలక్షేపం చేయకూడదు. మన పని అతను చేస్తున్నాడు. ఎంత గొప్ప తగ్గింపు జీవితం అనేది చెప్పండి. ఎంత గొప్ప తగ్గింపు జీవితం. అంత గొప్ప వ్యక్తి మల్టీ మిలియనేర్ తన తగ్గింపు జీవితాన్ని చదివినప్పుడు మనకు ఆదర్శం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనలో ఉన్న విగ్రహం నేనే గొప్ప అనుకున్నాం. ఎహెజ్కేలు గ్రంథం 14వ అధ్యాయం ఒకసారి చదవండి. ఎహెజ్కేలు గ్రంథం 14వ అధ్యాయం నరపుత్రుడు అని రాయబడి ఉంటుంది. అక్కడ 12వ వచనం, మరియు యెహోవా భక్తుడు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను, నరపుత్రుడా, ఏ దేశమైతే విశ్వాసఘాతకమై నా దృష్టికి పాపము చేసినదో దానికి నేను విరోధుడై ప్రాణాధారముగా ఆహారం లేకుండా చేసి కరువు పంపించి మనుషులను పశువులను నిర్మూలము చేస్తాను. మనుషులను పశువులను నిర్మూలన చేస్తారు. ఇక్కడ ఇట్లా హెచ్చరించబడింది. మాటి మాటికి నరపుత్రుడా అంటాడు ఆయన. అలాగే ఈ బిడ్డలు ఎందుకు పాడైపోయినారంటే పాపం చేశారు. లోపల హృదయంలో కల్మషం ఉంది. అదే విగ్రహారాధన. మన జీవితంలో ఎన్నో విగ్రహారాధనలు ఉన్నాయి. సెల్ ఫోన్ని విడవకుండా చదువుకునేటప్పుడు కూడా ఒక పక్క సెల్ ఫోన్ చూసుకుంటాం. ఆహారం తినేటప్పుడు కూడా ఒక పక్క సెల్ ఫోన్ చూసుకుంటాం. ఇది విగ్రహారాధన. వారికి విగ్రహారాధన. దయచేసి గమనించు. నీ పాలిటి విగ్రహారాధన. సెల్ ఫోన్ చూస్తూ ఉన్నావు, అది నిన్ను విడిచిపెట్టట్లేదు. నీ హృదయంలో ఉన్న విగ్రహారాధనలు చాలా ఉన్నాయి. దురాశ అనే విగ్రహారాధన ఉంది. దురాశ అనే బొమ్మను ఉంచుకున్నావు, అది నీ పాలిటి యెజబెలు. మరొకటి ద్వేషం. ఎవరు చూసినా నీకు ద్వేషం, ఈర్ష్య, అసూయ, వీటన్నిటిలో కొట్టుమిట్టాడుతూ ఉన్నావు, అది కూడా విగ్రహారాధన. కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం కూడా ఒకసారి చూడండి. పౌలు మహాశయుడు కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం, కావున భూమి మీదనున్న మీ అవయములను, అనగా నంబర్ 1 జారత్వం, నంబర్ 2 అపవిత్రత, నంబర్ 2 ధనాపేక్ష, దురాశను విగ్రహారాధనే. సరే, ధనాపేక్ష విగ్రహారాధన. ధనం ఉండకూడదని బైబిల్ చెప్పట్లేదు, కానీ ధనం ఏడుల వ్యామోహం కలిగి ఉండటం విగ్రహారాధన. 1977లో అవనిగడ్డ, నాగాయలంక ప్రాంతాల్లో సముద్రం పొంగింది. భయంకరమైన సునామీ వచ్చేసింది. ప్రభుత్వం హెచ్చరికలతో అందరూ పరుగున బయటకు వచ్చేసి వెళ్ళిపోతూ ఉన్నారు. ఆ టైంలో ఒక ఆయన ఒక కుటుంబంలో నేను రానంటున్నాడు. భార్య బిడ్డలు బయట పెడుతున్నా నేను రాను. కారణం ఏంటంటే ఒక బస్తా ₹2 పెట్టుకున్నాడు. రోజు ఆ బస్తా రూపాయలకి దండం పెట్టుకొని చూసుకొని బయట మాట పెట్టుకున్నాడు. మీరంతా వెళ్తే వెళ్ళండి, నేను మాత్రం రాను. నీళ్ళేమో కొన్ని వస్తున్నాయి, మొక్కాళ్ళు దాటిపోయి నడుములోకి వచ్చేస్తుంది. భార్య బిడ్డలు ఆయన వదిలిపెట్టి వెళ్ళిపోయినారు. మీరు వెళ్ళండి, అదే తగ్గిపోతే నేను ఈ బస్తా మాత్రం వదిలిరానంటున్నాడు. కొంతసేపటికి రాను సముద్రం పొంగి బస్తా వెళ్ళిపోయింది, ఆయన కూడా వెళ్ళిపోయినాడు. దేవుడి కంటే ఎక్కువగా దేన్ని ప్రేమిస్తావో అదే నీ విగ్రహారాధన. దేవుడి కంటే ఎక్కువగా దేన్ని ప్రేమిస్తావో అది నీ విగ్రహారాధన. నీ జీవితంలో దేవుడి కంటే దేనికి వాల్యూ ఎక్కువ ఇచ్చావో అది ఖచ్చితమైన విగ్రహారాధన.
కాబట్టి ప్రియమైన సంగమా, దేవుడు ఇచ్చిన బిడ్డలారా, దేవుడు మనకి ఇచ్చి ఒకసారి లెక్క చూసుకుంటే పంచభూతాలు, పోతపడ్డతే ఏం కదండి, భూమి, ఆకాశం, గాలి, నీరు, అగ్ని, ఈ పంచభూతాలు నీకు దేవుడు ఫ్రీగా ఇచ్చాడు. నీవు నడవడానికి ఈ ల్యాండ్ ఫ్రీగా ఇవ్వలేదా? నీపై సూర్యోదయం కావడానికి ఆకాశం లేదా? నీవు గాలి పీల్చుకోవడానికి ఈ అట్మాస్ఫియర్ లో ఆక్సిజన్ లేదా? అలాగే నీకు కావలసినటువంటి అగ్ని, ఇవన్నీ కూడా పంచభూతాలు నీకు దేవుడు ఫ్రీగా ఇచ్చాడు. ఆకాశము, భూమి, నీరు, అగ్ని, గాలి, ఇవన్నీ కూడా ఉచితం. కొనగలవా? కెన్ యూ బై దెమ్? నో. అటువంటి నీకు ఉచితంగా ఇచ్చాడు. కనుక ప్రియమైన దేవుడి బిడ్డలారా, భూమి, ఆకాశం, నీ కింద భూమి, నీ పైన ఆకాశం. దేవుడు వాపోతున్నాడు, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొక్కుము, నేను పిల్లలను పెంచి గొప్పవారిగా చేశాను, వారు నా మీద తిరగబడి ఉన్నారు. ఎత్తు తన కామందు నెరుగును, వాడ సొంత వారి దొడ్డి తెలుసుకును, నా ప్రజలకు తెలివి లేదు. యోచింపరు, తెలివి లేదు. దేవుడు 30 మనల్ని కూడా అలాగే అంటాడు. జాగ్రత్త, జీవితం ఇలాగే కొనసాగుతుంది. ఉన్నటువంటి క్యారెక్టర్ మార్పలేదు. లోపల ఉన్న నీచాతి నీచమైన క్యారెక్టర్ గుణగణాలు మారటం లేదు. నీ జీవితాన్ని నువ్వే పాడు చేసుకుంటున్నావు. యెజెబెలు నీలో ఉంది. మంచివాడే అహాబు కానీ చెడగొట్టేసింది, దుర్మార్గపు క్రియలు చేసింది. రోజు అహాబు తన పొలాలు చూసుకోవడానికి వెళ్ళాడు. 1 రాజుల గ్రంథం 21వ అధ్యాయం చూడండి. 1 రాజుల గ్రంథం 21వ అధ్యాయం. అహాబు ఒక చోటుకి వెళ్ళి తనకున్న ల్యాండ్స్ చూస్తానికి వెళ్ళాడండి. అక్కడ ఏం జరిగిందో చూడండి. ఈ సంగతులైన తర్వాత ఇజ్రాయేలులో సోమరోను రాజు అహాబు నగరానికి ఆనుకుని ఇజ్రాయేలు వాడైన నాబోతునికి ద్రాక్ష తోట కలిగి ఉండగా అహాబు నాబోతుని పిలిపించి, ఈ ద్రాక్ష తోట నా నగరాన్ని ఆనుకుని ఉన్నది కనుక అది నాకు కూర తోటకిమ్మో, దానికి ప్రతిగా దానికంటే మంచి ద్రాక్ష తోట నీకు ఇచ్చేదో లేదా, నీకు అనుకూలమైతే దాన్ని నాకు అమ్మేసేయి. అందుకు నాబోతు ఏమన్నాడు, నా పిత్రార్జితము నీకిచ్చుటకు నాకు ఎంత మాత్రము వల్ల పడదు. నేను అమ్మనయ్యా, అమ్మను ఉచితంగా ఇప్పుడు ఔషధి 30 సెంట్లు ఉంటుంది. ఈయనకి 100 ఎకరాలు ఉన్నాయి. దేని మీద మనసు పడ్డాడండి? ఆ కొంచెం భాగం మీద మనసు పడ్డాడు. నేను ఇవ్వను అనగానే కోపంతో వెళ్ళిపోయినాడండి. ఇంటికి వెళ్ళాడు. 5వ వచనం, భోజనం కూడా తినలేదని రాస్తుంది బైబిల్లో. ఆలోచిస్తున్నాడు. ఒక చిన్న కూలివాడు రాజైన నేను అడిగితే ఇవ్వలేదే. ఇదే భార్య వచ్చింది. 5వ వచనం, భార్య యెజెబెలు వచ్చింది. నీవు మూతి ముడుచుకున్నవాడై భోజనము చేయకుండదువేమి? ఏమయ్యా మూతి ముడుచుకున్నావు, ముఖమంతా కోపంగా పెట్టుకున్నావు, అన్నందరికీ కూడా పడుకున్నావు అంటే నీ ద్రాక్ష తోట నాకు క్రయనివ్వు, లేకపోతే నీకు అనుకూలమైన దాన్ని మరొక తోట ఇస్తానని చెప్తే నీకు ఇయ్యను అన్నాడు. వాడు ద్రాక్ష తోట ఇవ్వనున్నాడు అని భార్యకు చెప్తున్నాడు. నాబోతు గురించి చెప్పగానే 7వ వచనం చూడండి, స్ట్రాంగ్ గా ఒక డెసిషన్ చెప్తుంది. ఇశ్రాయేలులో నీవు ఇప్పుడు రాజ్య పరిపాలన చేయట్లేదా? లేచి భోజనం చేయి, సంతోషంగా ఉండు, నేను ఇప్పిస్తాను ఆ తోట నీకు అని చెప్పి నాబోతును చంపించి వేసిందండి. నాబోతు చనిపోయినాడు. చూసారా?
మూతి ముడుచుకున్న భర్త యొక్క ఆనందం కొరకు ఒక వ్యక్తిని చంపించేసింది. ఆమె యొక్క జీవితం చూడండి ఎంత దుర్మార్గంగా ఉందో. ఆ ప్రకారం నాబోతును చంపించే మాత్రమే కాకుండా కొంతమంది ప్రవక్తలందరి ముందే చంపేసింది. మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయం, మొదటి రాజులు 18వ అధ్యాయం 3-4 వచనాలు చూద్దాం. అహాబు తన గృహ నిర్వాహకుడైన ఉపాధ్యాయుని పిలిచాడు. సరే, అక్కడ మొదటి రాజులు 18:3-4 కూడా చూడండి. యెజెబెలు యెహోవా ప్రవక్త నిర్మూలన చేయుచుండగా, చూడండి, యెజెబెలు యెహోవా ప్రవక్తలను నిర్మూలన చేయుచుండగా గుహలో 50 మందిగా నూరుగుని దాచి అన్నపానములిచ్చి వారిని పోషించను. సరే, ఆమె చేసిన పని ప్రవక్తలు నిర్మూలన చేస్తుంది. బయలు ప్రవక్తలను మాత్రం అన్నపానీయాలు పెంచుతుంది. యెజెబెలు అలాంటి కిరాతక పనులు చేసింది. ఈ రోజున పాపానికి ఆమె ఒడిగట్టింది. గొప్ప ప్రవక్తలు చంపించి వేసింది. పాపానికి అడ్డుగా ఉన్నారని భర్తను అతను ఇబ్బంది పెట్టాడని అతని నాబోతు యొక్క ప్రాణాన్ని తీసేసింది. పేపర్లతో కొంత విచారకరమైన వాడు. పాపానికి అడ్డు వస్తున్నాడని భర్తను చంపించిన స్త్రీలు ఉన్నారు. పాపం చూశారు పిల్లలు రాగానే వాడు నాన్నకి చెప్తారని పిల్లల్ని చంపించిన స్త్రీలు ఉన్నారు. పేపర్లు చూసినప్పుడు విషాద వార్తలు కనిపిస్తూ పరాయివాడితో స్నేహం చేసి అర్ధరాత్రి పిలిపించి తానే స్వయంగా 2 కాళ్ళు పట్టుకుంటే తన గొంతు పిసికి చంపడం ఆ అక్రమస్తు. ఆ పాపం జరుగుతూ ఉంది. ఇదంతా విషాద చరిత్రలన్నీ కూడా అనగా పాపము అనేటువంటి యెజెబెలును ఉంచుకుంటున్నాము. చాలా మంది చంపరు కానీ కట్టిపోటు వంటి మాటలు మాట్లాడతారు. సామెతల గ్రంథం 12వ అధ్యాయం 18వ వచనం చూడండి. సామెతలు 12:18. కట్టిపోటు వంటి మాటలు పలుకువారు కలరు. ఆ ఒక్క మాట చాలమ్మా. ఓ స్త్రీ, ఓ బిడ్డ, ఎవరి బిడ్డ, నీకున్న పాత్రలు ఏంటో తెలుసా? ఒక తల్లి, ఒకరికి భార్య, ఒకరికి కూతురు, ఇలా ఎన్నో రిలేషన్స్ ఉన్నాయి, ఎన్నో సంబంధాలు ఉన్నాయి. నీ పాత్ర ఎలా పోషిస్తున్నావు? యెజెబెలు భర్తను దుర్మార్గంలోకి నడిపించింది, కయ్యాడితనంగా ప్రవర్తించింది. మొదటి రాజుల గ్రంథం 21వ అధ్యాయంలో 22వ వచనం చూడండి. ఆమెకు ఎలాంటి శిక్ష వచ్చిందో. ఇశ్రాయేలు వారు పాపం చేయటకు నీవు కారకుడమైన కోపం పుట్టించదు కనుక నెబాతు కుమారుడైన యెరోబాము కుటుంబము, అహియా కుమారుడైన అయేషా కుటుంబమునకు నేను చేసినట్టు నీ కుటుంబమున చేతులు యెహోవా. 23వ వచనం అదే మనక యెజ్రెయేలు ప్రాకారములో కుక్కలు యెజెబెలును తినివేయును. కుక్కలు తిన్నాయంటే పట్టణమందు ఖర్చు అహాబు సంబంధికులను కుక్కలు తినివేయును. బయట భూమిలో ఖర్చు వారిని ఆకాశ పక్షులను తినివేయును. తన భార్య అయిన యెజెబెలు ప్రేరేపణ చేత యెహోవా దృష్టికి కీడు చేసి తను తాను అమ్ముకున్న అహాబు వంటి వాడు ఎవడునూ లేడు. ప్రియమైన బిడ్డలారా, దేవుని బిడ్డలారా, ఇలా హెచ్చరిక అనుగ్రహించబడింది. హెచ్చరిక. యెజెబెలు భార్య ఒక గయ్యాడి భార్యలు ఉంటారు. పైకి అందరికీ మీ భాషలో చెప్పాలంటే నంగరాజులా కనబడతారు. అంతరంగంలో గయ్యాడితనం పుట్టుకతోనే వచ్చిందా అనిపిస్తారు. అలా ఉంటారు. పైకి మాత్రం ఇందాక చెప్పిన మాట మళ్ళీ చెప్పలేదు. పైకి అలా కనిపిస్తారు, అంతరంగంలో గయ్యాడితనం.
ప్రియమైన బిడ్డలారా, భర్తకు నిత్యము శోధన ఇచ్చే కయ్యాడు. భర్తకు నిత్యము శోధన. యోబు భార్య అసలే యోబు బాధగా ఉంటే శోధించింది. కయ్యాడి శోధన ఏమందమ్మా? దేవుని దూషించి చావరాదా? మంచి లాంగ్వేజ్ లో రాశారు, దేవుని దూషించి మరణం కమ్ము అని. ఇచ్చేవాడు మంచి లాంగ్వేజ్ అవాడు. దేవుని దూషించి మరణం కమ్ము అంటారు. ఏమయ్యా ఏమిటయ్యా నీ ప్రార్థన? ఆ దేవుడిని వాడిని తిట్టి సావరాదా అని ఉంటుంది. పాలిష్ లాంగ్వేజ్ లో దేవుని దూషించి మరణం కమ్ము. యోబు విశ్వాసకి కయ్యాడి అయిన భార్య. యెజబెలు అనే పదానికి అర్థం చెప్పన, ఘనత లేని స్త్రీ, ఏ లేడీ ఆఫ్ నో ఆనర్. యెజబెలు అంటే ఘనత లేని స్త్రీ. వాళ్ళ జీవితంలో ఒక కుమార్తె పుట్టింది. ఆమె పేరు అతల్యా. అతల్యా కూడా చెడిపోయిందండి. బైబిల్ గ్రంథాన్ని చదువుతుంటే ఎన్ని కనిపిస్తూ ఉంటే, ఎవరిపైనా మన పిల్లలు యెజబెలు అని పేరు పెట్టగలరు. ఎలియా హెచ్చరించాడు, ఓ యెజబెలు, ఏ స్థలమందు అహాబును చంపించావో ఆ స్థలంలో కుక్కలు నీ శరీరాన్ని నాకుతాయి, నీ రక్తాన్ని నాకుతాయి. కుక్కలు నీ శరీరాన్ని కబళించి వేస్తాయి. ఆయన మాట విని పశ్చాత్తాపడితే ఎంత బాగుండేదండి. దేవుని మాట విని పశ్చాత్తాపడితే మనకు లాభం. ఈ యెజబెలు ఎలియా మాట వినలేదు. చివరికి అహాబు రాజ్యం పోయింది. నింసి కుమారుడైన యెహూ రాజు అయిపోయినాడు. బైబిల్లో ఉంది, నీతిమంతుని జీవితం ఆమె వలన నాశనం అయిపోయింది. ఆమె శరీరాన్ని కుక్కలు తినేసినాయి. ప్రియమైన సంగమా, దేవుని బిడ్డలారా, కొంతకాలమైంది. అహాబు మార్పు చెందడానికి ప్రయత్నించాడు. అహాబు దేవుని మాట వినడానికి లోపడడానికి ప్రయత్నించాడు. అహాబు బ్రతికుండగానే ముందు యెజబెలు మరణించింది. యెజబెలు రోడ్డు మీద పడిపోయి మరణిస్తుందని అహాబుకి జాలేసింది. తన సేవకులను పంపించాడు. అప్పటికే కొంచెం ఒక రోజు గడిచిపోయింది. ఆమె డెప్పాడిని తీసుకొచ్చి మన రాజప్రసాదంలో రాజుల సమాధులు పెట్టండి అంది. వెళ్ళి వారు ఏం చూసి వచ్చారో తెలుసండి, కాళ్ళు లేవు, చేతులు లేవు, ఒళ్ళంతా ఉరుక్కు తిన్నట్లుంది రాజా. అక్కడ కుక్కలు నిలబడ్డాయి, ఆమె రక్తాన్ని నాకుతున్నాయి. భర్త కళ్ళ ముందు రాణి జీవితం అలా అయిపోయింది. నీతిమంతుని జీవితం హాయిగా ముగించబడింది. నీతి లేని వారి జీవితం ఇలా దుర్మార్గం అయిపోతుంది, శాపగ్రస్తం అయిపోతుంది. ఆమె రాణి అనుకున్న ఆమె శరీరాన్ని కుక్కలు కరిచి కుక్కలు నాకినాయి. ప్రియ దేవుని సంఘం, దేవుని బిడ్డలారా, నీ మంచితనానికి, నీ యోగ్యతకు, నీ సత్ప్రవర్తనకు ఇదే సమయం, ఇదే మిక్కిలి అనుకూల సమయం. నీ మంచితనం, నీ యోగ్యత, నీ సత్ప్రవర్తన దేవుడు చూడాలనుకుంటున్నాడు. నలవంచి ప్రార్థించండి. మరి అందరూ ప్రార్థించండి, అందరూ నలవంచి ప్రార్థించండి. జీవితాల్లో, నా జీవితంలో నాలో ఉన్న నానా విధమైన శోధనలు అనే విగ్రహాలను తీసివేసుకుంటాను తండ్రి. నీ బిడ్డగా అంగీకరించు, దేవాలను క్షమించు. క్షమించడానికి సిద్ధమైన దేవుడు నీ దేవుడు, నా దేవుడు, మన దేవుడే. కనుక దేవుని సన్నిధిలో వెలగండి. లోతు భార్య దేవుని మాట విన్నట్లయితే హాయిగా ఉండేది, కానీ లోకాశలతో వెనక తిరిగి ఉప్పు స్తంభం అయిపోయింది. యోబు భార్య యోబు అనే విశ్వాసి కాలేకపోయింది. దేవుని దూషించి మరణము కనుము అని భర్తను హెచ్చరించింది. యెజబెలు ఘనత చెందవలసిన రాణి కానీ కలగిరుడు అయిపోయింది.
మన పిల్లలు యజబెల్ వలె ఉండకూడదు, మన కుటుంబాల్లో యజబెల్ ఉండకూడదు, మన హృదయంలో యజబెల్ ఉండకూడదు, మన జీవితాల్లో కీడు రాకూడదు. దైవజనుడు ఏలియా మాట విన్నట్లయితే యజబెలు జీవించి ఉండేది. దైవజనుల మాటలు లెక్క చేయకుండా తన జీవితాన్ని ఒక్క మాటలో మళ్లించుకొని నిర్మూలమైపోయింది, నిర్దయం గురైంది. అట్టి జీవితం నాకు ప్రభువా ప్రార్థన చేయి. ప్రియ సహోదరి సహోదరుడు, కృపమైన దయమైన రక్షణ. రాత్రి యజబెలు అనేటువంటి రాణి గురించి విన్నాం. ప్రవక్తలను చంపించింది, నాబోతును చంపించింది. ఆ దేశంలో జీవము గల యెహోవా దేవుడు స్తుతించడానికి బదులు బయలు దేవతలను స్తుతించింది. అలాగే ప్రవక్తను భయపెట్టింది, ప్రవక్తను చంపేస్తానంది. ప్రవక్త ప్రాంతం వదిలి అడగకుండా వెళ్ళిపోవడానికి కారకురాలైంది. ఎలియా జీవితంలో ఆకలితో దాహంతో చెట్టు కింద పడి ఉంటే దేవుడు నీవే సహాయం దయచేసేవు తండ్రి. మా జీవితాల్లో కూడా రాను మాలో ఉన్న యజబెలు దుర్మార్గతను తీసివేసుకొని దేవుడి వల్ల ఆశీర్వాదం పొందే భాగ్యం దయచేయండి. ఆమె లాంటి జీవితం ఎవ్వరు కూడా అనుభవించకూడదు కనుక ఈ బిడ్డను ప్రేమించండి, ఆదరించండి. ఈ బిడ్డల యొక్క మంచితనానికి, ఈ బిడ్డల యొక్క యోగ్యతకు, ఈ బిడ్డల యొక్క సత్ప్రవర్తనకు మీరే క్షేమం దయచేసి ఆయుష్, ఆరోగ్యము, ఆదరణ, నెమ్మది వారికి కలుగజేయమని మా రక్షకుడు, మా దేవుడు యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని కృపయు పరిశుద్ధ ఆత్మ దేవుని దీవెన మనలో ఉన్న యజబెలు అనే దుర్మార్గతను పోగొట్టుకోవడానికి, మనలో సత్ప్రవర్తన కలిగిన బిడ్డలుగా ఏర్పరచుకోవడానికి ఆయన అమూల్యమైన కృప ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మనతో ఉండుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.